ఇప్పుడు కేవలం 7,999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇవాళ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు బీజేపీ అగ్రనేతలు. ఇప్పటికే తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ రెండో జాబితాలో మరో 150 మందిని ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన 7 స్థానాలపై ఇవాల్టి మీటింగ్ లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశం ఉందా మిగిలిన సీట్లకు సంబంధించి? ఎస్, ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దాదాపు అన్ని సీట్లపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దేవి, ఏ విధంగానైతే తొలి జాబితాలో 195 మందితో అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే ఈసారి ప్రకటించేటటువంటి జాబితాలో 100 నుంచి 150 మధ్య ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుదిరితే అంతకు మించి కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అంటే ఏదైతే రాష్ట్రాల వారీగా కావచ్చు, ప్రత్యేకంగా ఏ పార్లమెంట్లో ఎవరెవరు అక్కడ ఆశావాహులు ఉన్నారనే దాని లిస్టును దాదాపు 3 నెలల నుంచే ఒక ప్లానింగ్ అనేది పెట్టుకుంది బీజేపీ. సో దాంట్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిటీల నుంచి ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిటీ మధ్యలో కేంద్ర కోర్ గ్రూప్ ద్వారా ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది. సో ఇప్పటికే పలుసార్లు ఏదైతే ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎవరెవరైతే పోటీ పడాలనుకుంటున్నారో విషయాలను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. సో దానికి అనుగుణంగానే తెలంగాణకు సంబంధించి తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. సో మిగిలిన 8 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు కూడా గత 2 రోజులుగా జరుగుతూనే ఉంది. 2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆ 8 స్థానాలపైన ఒక నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఇచ్చారు. దాంతోపాటు నడ్డాతో కూడా పలు అంశాలను చర్చించినట్టుగా తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో కిషన్ రెడ్డి ఢిల్లీకి రాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన కూడా తెలంగాణ అంశం వచ్చినప్పుడు పాల్గొంటారు. సో ఈ సందర్భంగా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో గుజరాత్, కర్ణాటక, తెలంగాణ చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించబోతుంది. అంటే రాజు, ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రిమైనింగ్ 7 స్థానాలు ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకేమన్నా అవకాశం కల్పించే అవకాశాలు ఉంటాయా? కొన్ని అష్యూరెన్సెస్ తో వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు. ఎస్, ఈ విషయంలో కూడా కొంత ఆందోళన అయితే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నల్లగొండ నుంచి సైదిరెడ్డి పార్టీలో చేరారు. గతంలో సైదిరెడ్డి తన నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారు, బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. సో ఆ విషయంలో పార్టీ పునరాలోచించుకోవాలని చెప్పి నల్లగొండకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. ఇక మరోవైపు ఆదిలాబాద్కు సంబంధించి కూడా గేడం నగేష్ నిన్న పార్టీలో చేరారు. సో ఆయన విషయంలో కూడా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు, అంటే ఆదిలాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళు సైతం ఇప్పటికే కేంద్ర పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరి విషయంలో కూడా మరి పార్టీ ఏం చేస్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇంకా కొంత ఆసక్తిగానే కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే కొత్తగా చేరినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగానైతే కనిపిస్తున్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు చేరారు. సో ఖమ్మం సీటు ఆయనకే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ చేరారు. సో ఆయనకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనైతే ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ఇంకో మరికొన్ని, అంటే మహబూబ్ నగర్ లాంటి కీలక స్థానాలు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి డీకేఆర్ పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ నుంచి అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందనే టెన్షన్ లో మాత్రం ఇంకా బీజేపీ వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అంటే పార్టీలో ఉన్నటువంటి
జితేందర్ రెడ్డి సైతం తనకు ఆ సీట్ కావాలని కోరుతున్నారు. సో ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఈ రోజు సమావేశంలో ఛాన్స్ ఉంది. సో మొత్తానికి రేపు దీనికి సంబంధించినటువంటి అంటే ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత రేపు జాబితాను కూడా విడుదల చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక రిమైనింగ్ 7 స్థానాలకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.